హలో అండి. హాయ్. ఈరోజు మన బ్యాంకింగ్ ఉద్యోగాలు మరియు నాన్ బ్యాంకింగ్ ఉద్యోగాల్లోని 21/4/2024 యొక్క అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అండి, ఈరోజు స్టార్టింగ్ ఏంటంటే కిన్నెరా క్యాపిటల్ అండి. కిన్నెరా క్యాపిటల్. ఓకేనా? కిన్నెరా క్యాపిటల్ అనమాట. కిన్నెరా క్యాపిటల్ ప్రొడక్ట్ ఏమైనా బిజినెస్ లోన్స్, ల్యాప్ లోన్ నెక్స్ట్ ప్రాపర్టీ ప్రశ్న తీసుకుంటారంట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా తీసుకుంటా అంటున్నారు. ఓకేనా? వీళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు? జగిత్యాల, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ద్వారకానగర్, విశాఖపట్నం, భీమవరం, తిరుపతి, అనంతపూరు, శ్రీకాకుళం, పొన్నూరు, పొద్దుటూరు, తుని, కరీంనగర్, గాజువాక, సత్తెనపల్లి వీటిని ఇక్కడెక్కడ తీసుకుంటారంటే వేకెన్సీస్ ఉన్నాయంట. ఈ ఫ్రెషర్ అయితే తీసుకుంటారు. కిన్నెరా క్యాపిటల్ ఎన్బిఎఫ్సి కంపెనీ ఫ్రెషర్ అయితే బాగా తీసుకుంటుందండి. లోకల్ ప్రిఫరెన్స్ ఇస్తానంటున్నారు. తెలంగాణ పర్లేదు, లేకపోతే పర్లేదు, మళ్ళీ తీసుకొని జరుగుతుంది అన్నమాట. శివలింగం అంట ఇచ్చారు. శివలింగం kindracapital.com కంట ఈ నెంబర్కి అంటే అసలు ఫోన్ చేయండి. ఓకేనా? ఏమైనా వేకెన్సీ ఉన్నాయంటే తీసుకుంటారు. ఓకేనా? ఈరోజు నెక్స్ట్ డేట్ చూద్దామండి. ఈరోజు నెక్స్ట్ ఏంటంటే స్పందన ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. ఫాస్టెస్ట్ గ్రూమింగ్ అని చెప్తున్నారు కంపెనీ నేమ్. ఇది స్పందన రీసెంట్గా వచ్చిందనమాట. అక్కడ లోన్ ఆఫీసర్ కావాలంటే సీనియర్ లోన్ ఆఫీసర్ కావాలన్నమాట. మినిమం 12th పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ ఉంటే చాలు అన్నారు. ఎక్స్పీరియన్స్ కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. మినిమం క్వాలిఫికేషన్ 19 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల దాకా ఉండాలంటున్నారు. 12,000 నుంచి 20,000 దాకా ఇస్తారంట. టీఏలు ఉంటాయి, ఇన్సెంటివ్ ఉంటాయి, పిఎఫ్ ఉంటాయి, ఈఎస్సీ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే 10th చదువుకున్న మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటారు. అది ఇన్సూరెన్స్ ఉంటుంది అంటున్నాడు. అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తానంటున్నారు అన్నమాట. జాబ్ లొకేషన్ ఎక్కడంటే పెద్దాపురము, పిఠాపురము, తుని, నర్సీపట్నం, పెందుర్తి, విజయనగరం, తగరవలస, శ్రీకాకుళంలోనే. ఈ కింద నెంబర్ కంటే కాల్ చేయండి. ఏవీపీ అంట, సీఎం అంటే హెచ్ఆర్ అంట. ఈ నెంబర్స్ కోసం కాల్ చేయండి మీరు, రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే ఎవరికైనా. ఓకేనా? ఈరోజు నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎంఎఫ్జీలోని ఇండియా హోమ్ ఫైనాన్స్లోని దీన్ని ఎఫ్ఎంఎఫ్జీ అంటే అంతకుముందు దీన్ని ఏమంటే ఫుల్టైన్ ఇండియా అని ఎఫ్ఎంఎఫ్జీ కింద మార్చారనమాట. దీంట్లో బ్రాంచ్ ఆపరేషన్స్ కావాలంటే సిస్టమ్ వర్క్ అండ్ ఫ్యూల్లీ మెయిల్నే తీసుకుంటారంట. ప్రెషర్ అయినా పర్లేదని ప్రెషర్ తీసుకుంటారు. ల్యాప్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, హోమ్ లోన్స్లోని. ఓకేనా? 25 years ఉండాలంటున్నారు, బిలో ఉండాలంటున్నారు. డిగ్రీ రీసెంట్గా అయినా పర్లేదు. వీళ్ళకి ఏమంటే సిస్టమ్ స్కిల్స్ ఉండాలంటే కంప్యూటర్ స్కిల్స్. మన కంప్యూటర్ జాబ్ కదా సిస్టమ్ స్కిల్స్. మీ నెంబర్ కాల్ చేయండి. లొకేషన్ ఎక్కడైనా పెట్టలేదు, ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సిటీసీ దానిపైన ఇస్తారు, లేదంటే వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారం జరుగుతుంది అనమాట మీకు ఈ జాబ్కి సంబంధించింది. ఓకేనా? ఈరోజు నెక్స్ట్ ఏంటంటే ఫ్రీచార్జ్ అండి. ఫ్రీచార్జ్ అంటే ఫ్రీచార్జ్లో ఏంటంటే బ్రాంచ్ మేనేజర్, లోన్ ఆఫీసర్లు కావాలంట. అలాగే ప్రొడక్ట్ గ్రూప్ అంటే చాలా ఉంటాయి అన్నమాట. లోన్స్ జేఎఫ్ఎం మూలలో ఉంటాయని చెప్తున్నారు. ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్నా పర్లేదు అంటున్నారు. వీళ్ళకి 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. 0 to 1 year 1 year మైక్రో ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అంటే 0 అంటే ఫ్రెషర్ అయినా పర్లేదు అని అర్థం అనమాట. ఫ్రెషర్ అయినా పర్లేదు తీసుకుంటారని అర్థం అనమాట. ఓకేనా? ఎక్కడెక్కడ లొకేషను కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఉన్నాయి. ఈ శాలరీ బేస్డ్ అని ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ శాలరీ బేస్ చేసుకుని అవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీ కరెంట్ సిటీసీ మీకు ఉన్న దాని మీద వాళ్ళు 30%, 20% ఎంత కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్సెంటివ్స్ ఉంటాయి, సేల్స్ జాబ్ కాబట్టి. వెహికల్ అలవెన్సెస్ అంటే మనకి వెహికల్ ఉంటే మన పెట్రోల్ ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. లోకల్ క్యాండిడేట్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. మీకు కావాల్సినటువంటి ఈ నెంబర్ కంటే కాల్ చేయండి. వాట్సాప్లో రెజ్యూమ్ పెట్టండి. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అనమాట. రహీమ్ అంట ఇతను ఏరియా హెడ్ అంట. రహీమ్ అంటే ఏరియా హెడ్ అంట. ఓకేనా? ఆ నెంబర్ కంటే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఈ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. ఓకేనా? ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి. ఓకే. ఈరోజు మన ఈరోజు లాస్ట్ది చోళమండల ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. సేల్స్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంట. 6 పోస్టులు ఉన్నాయంట. యూజర్ కార్ మన కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి కదా, మన బైక్, కార్స్ అని ఉన్నాయి కదా, దానికి సంబంధించింది జాబ్ అనమాట. సేల్స్ది. ఇక్కడ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే విజయనగరంలో ఉన్నాయి, బొబ్బిలి, రాజాము, ఎస్కోట, కొత్త వలసలో ఉన్నాయంట. వీళ్ళు క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతున్నారంటే డిగ్రీ కావాలంటారు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు అంటారు. డిగ్రీ ఉన్నా, ఇంటర్మీడియట్ ఉన్నా. వీళ్ళు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. మీరు దీన్ని ఎలిజిబుల్ ఉన్నా లేకపోయినా సరే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా?
అది నో ప్రాబ్లమ్, ఒకసారి కాల్ చేయండి. ఇది ఇది కూడా అంటే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటున్నారు, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ వస్తా అంటున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నెంబర్ కంటే మీరు రెజ్యూమ్ అంటూ ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి. ఇదండి ఈరోజు మన ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్లోని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనమాట. ఇది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఓకేనా. నా దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని లైక్ చేసుకొని షేర్ చేసుకొని అదే మన మన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టింది మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఫ్రెండ్స్ చెప్పండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇది మళ్ళీ రేపు మన ఎన్బిఎఫ్సి బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ జాబ్కి సంబంధించిన దాంట్లో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.